ओम श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् केसि निषूदन। ఇక 18వ అధ్యాయానికి వచ్చేసామండి. కృష్ణుడి దయ వల్ల ఇందులో మొదటి శ్లోకము అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు కృష్ణుణ్ణి, ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవ, ఏంటిది సన్యాస తత్వమును త్యాగతత్వమును వేరువేరుగా తెలుసుకునగోరెదను అని. ఈ రెండింటికి వేరువేరుగా అర్థములను తెలుసుకునగోరుచు ఒక ప్రశ్నని, సందేహాన్ని అడిగాడు. దానికి భగవంతుడు ఏమంటున్నాడంటే, శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. భగవంతుడు అంటున్నాడు, కామ్య కర్మముల త్యాగమునే సన్యాసమని కొందరు పండితులు అంటారు. కామ్య కర్మముల త్యాగమును. కానీ విచక్షణాశీలురైన మరికొందరు ఏమంటారు, వారేమంటారంటే సర్వకర్మ ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొంటారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే. కొందరు విద్వాంసులు ఉంటారు. కొందరు విద్వాంసులు కర్మలన్నీయును దోషయుక్తములే కావున వాటిని త్యజింపవలను అంటారు. కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని, అంటే త్యజింపజాలినవి కావని మరికొందరు అంటారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీను ఆయన డైరెక్ట్గా నేను చెప్తున్నానని ప్రతి చోట చెప్పడు. ముందుగా పెద్దలు ఈ మాట అంటున్నారు, శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి, పండితులు ఈ విధంగా అంటున్నారు అని చెబుతూనే తాను చెప్పాలి అనుకున్నది చెప్తాడు. సో ఆ విధంగా ముందుగా అంటూ, ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము అను రెండు విషయములలో మొదట త్యాగమును గూర్చి నా నిశ్చయమును వినుము. త్యాగము సాత్వికము, రాజసము, తామసము అని మూడు విధములుగా చెప్పబడినది. యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు, అవి అవశ్యము అనుష్ఠింపదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సులు అను ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనొచ్చును. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలనన్నింటినీ కూడా వాటికి సంబంధించిన ఫలాశక్తులను త్యజించి అవశ్యము ఆచరింపవలెను. ఇది ఉత్తమమైనటువంటిది అని నా అభిప్రాయము, ఇది ఉత్తమమైనది అని నా అభిప్రాయం అని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఇదే చేయాలి, ఇదే నా మాట శాసనం అని కాకుండా ఇది నా అభిప్రాయం అని. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అండి. చెప్పు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఇక నిషిద్ధ కర్మల, కామ్య కర్మల ఆచరణ త్యాగము చేయుట సముచితమే. నిషిద్ధ కర్మలను, కామ్యకర్మలను వాటిని ఆచరించకుండా వాటిని త్యాగము చేయుట సముచితమే. కానీ శాస్త్రవిహిత కర్మాచరణములను త్యజించుట మంచిది కాదు. కావున మోహవశమున దానిని త్యజించుట తామస త్యాగం అవుతుంది. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలన్నీయును కూడా దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుట ఏదైతే ఉందో దాన్ని రాజసత్యాగం అంటారు. కర్తవ్య కర్మలను త్యజించుట, అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభించదు. కర్తవ్య త్యాగము చేయకూడదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఇది అర్జునుడికి సూటిగా తగిలేటటువంటి మాటలే. ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాశక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావించవలెను. నద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి ఛిన్న సంశయః.
ఇక అకుశల కర్మలను ద్వేషింపని వాడు, అంటే నిషిద్ధ కర్మలను కామ్య కర్మలను ద్వేషింపని వాడు. కుశల కర్మలయందు అంటే నిత్య నైమిత్తిక పవిత్ర కర్మలయందు ఆసక్తి కలిగి ఉండని వాడు. శుద్ధ సత్వగుణయుక్తుడు, శుద్ధ సత్వగుణయుక్తుడు. సంశయరహితుడు బుద్ధిమంతుడు అయినవాడు నిజమైన త్యాగి. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట అసఖ్యం కావున కర్మలను గాక కర్మ ఫలములను త్యజించిన నాడే అటువంటి వాడే నిజమైన త్యాగి అని గ్రహింపవలెను. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగము చేయని మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అని 3 విధములకు ఫలములుండును. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించియే తీరవలయును. కానీ కర్మఫల త్యాగమునర్చినటువంటి కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగానైనను అనుభవించవలసిన అవసరము లేదు. సో కర్మలు అంటాలి అంటే ఫలాపేక్ష రహితముగా చేయాలి. కర్మలు అంటించుకోవాలి అంటే ఇది నాదే, ఇది నేను చేస్తున్నాను అనే భావనతో చేయాలి. అది ఎవరి చాయిస్ వారిది. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. అలాగే ఓ మహాబాహు, సర్వకర్మల సిద్ధికి 5 హేతువులు గలవని కర్మలను అంతము చేయు ఉపాయములను తెలుపు సాంఖ్య శాస్త్రములనందు పేర్కొనుట జరిగినది. వాటిని నా నుండి నీవు స్పష్టముగా తెలుసుకును అని మరికొంత సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. అధిష్ఠానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. కర్మల సిద్ధి యందు అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు అంటే సాధనములు, నానావిధ చేష్టలు, దైవము, ఈ 5 కూడా హేతువులు. శరీరవాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములు, మనస వాచ కర్మణ అంటారు కదా, మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైనటువంటి లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లయినప్పటికీ అంటే సర్వ కర్మలకును 5 హేతువులే మూలమైనప్పటికీ విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు అంటే నిరంజనుడు శుద్ధ స్వరూపుడైనటువంటి ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధి గల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు అని చెప్తున్నాడు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అంటే అంతఃకరణం నందు కర్తృత్వ భావము లేనటువంటి వాడి బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదు. ఇప్పుడు అర్జునుడిని రెడీ చేస్తున్నాడు అనమాట. అతనికి ఎట్టి పాపములు అంటవు. అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు అని చెప్తున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహః. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనునవి 3 విధములైనటువంటి కర్మ ప్రేరణములు. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము. కర్త, కరణము, క్రియ అని కర్మ సంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. గుణముల యొక్క సంఖ్యను వివరించు సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము, కర్మ, కర్త అనునవి గుణభేదములతో 3 విధములుగా పేర్కొనబడినవి. వారిని గూర్చి కూడా విశదపరిచెదను వినుము అంటున్నాడు కృష్ణ భగవానుడు. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు
తజ్ఞానం విద్ధి సాత్వికం. వేరువేరుగా కనిపించు సమస్త ప్రాణుల యందును శాశ్వతుడైనటువంటి పరమాత్మయే విభాగరహితుడుగా సమభావముతో స్థితుడై ఉన్నట్లుగా జ్ఞాని అయిన వాడు చూచును. అట్టి పురుషుని జ్ఞానమును సాత్విక జ్ఞానముగా తెలుసుకునుము. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. సమస్త ప్రాణుల యందును నానా విధములైనటువంటి వివిధ భావములను వేరువేరుగా భావించు వారి జ్ఞానమును రాజసము అని ఎరుంగుము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ప్రకృతి కార్యమైనటువంటి శరీరమునే అంటే శరీరమునకు సంబంధించిన భౌతిక వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినే సమస్తముగా భావించి వాటి యందే ఆసక్తిని కలిగించునట్టిదియు తాత్వికముగా అర్థరహితమైనదియు హేతుబద్ధము కానిదియు తుచ్చమైనదియు అయ్యేటటువంటి విపరీత జ్ఞానమును తామసము అంటారు. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్తృత్వ అభిమానము గాని లేకపోతే ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగ ద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన, ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్ర సమ్మతమైన వాటినే కృష్ణుడు ఇక్కడ ఆమోదిస్తూ ఉన్నాడు. శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఏదైతే ఉందో అటువంటి కర్మను సాత్విక కర్మ అని అంటారు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం. ఇక భోగలాలసుడైనటువంటి పురుషుని చేతను అహంకారి చేతను చేయబడేటటువంటి మిక్కిలి శ్రమతో కూడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని రాజస కర్మ అని అంటారు. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. ఎప్పుడైనా మనము సంస్కరించే ప్రయత్నం చేసినా ఇది మూఢత్వం రా నాయన, ఇది మూఢ విశ్వాసం రా నాయన అని చెప్పినా వినకుండా మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ అదే ధోరణిలో వెళ్తూ ఉంటాడో శాస్త్ర విరుద్ధంగా, అటువంటి వాళ్ళ యొక్క కర్మలను తామస కర్మలు అంటారు. పరిణామము అంటే మంచి చెడులు చూడకుండా, హాని హింస సామర్థ్యములను చూచుకోకుండా కేవలము మూర్ఖత్వముతోనే, వాడి మూర్ఖత్వం వాడి ఆయుధం అన్నట్లు అలాంటి వాటితో ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అంటారు. ముక్త సంగో నహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. ఇక కర్మలు అయిపోయింది. ఇప్పుడు కర్త విషయానికి వస్తే సాత్విక కర్త అని ఎవరిని అంటారు అంటే, ఎవరిని అనాలి అంటే, ఆసక్తిని త్యజించిన వాడు. ఆసక్తి ఉండదు కానీ కర్మ పట్ల శ్రద్ధ ఉంటుంది. అహంకార భాషణము చేయనివాడు, నేను అనే భావన చేయనివాడు. ధైర్యోత్సాహములు కలవాడు, ఎక్కడా పిరిగితనము చూపించనివాడు. సిద్ధి అసిద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడు అగు పురుషుడు సాత్విక కర్త అనుబడము. రాగి కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. ఇక ఆసక్తియుతుడు, దానికి ఆపోజిట్గా కొంచెం మార్చుకుంటే ఆసక్తియుతుడు, ఈ కర్మ ఫలాల పట్ల ఆరాటపడుతూ ఉండేవాడు. అంటే ఈ పూజ చేస్తే అది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే నాకు పదవులు వస్తాయి, పెద్ద యజ్ఞం చేస్తే ఇంకా పెద్ద పదవి వస్తుంది, ఎప్పటికీ నేను ఓడిపోను, అలాంటి ఆలోచనలతో లోభి, పైసా దమ్మిడికి ఉపయోగం పనికిరాడు అనమాట. అలాంటి వాళ్ళు, ఇతరులను కష్టపెట్టు స్వభావము గలవాడు, అపవిత్ర ప్రవర్తన గలవాడు, హర్ష శోకములకు లోను అయ్యేవాడు, లోనగువాడు. హర్ష శోకములకు పొగిడితే పొంగిపోవడం, తిడితే బాధపడిపోవడం, అటువంటి వాటికి లోనయ్యేవాడిని రాజసకర్తగా భావించవలను. అయుక్తః ప్రాకృతస్తబ్ధః షఠో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇక ఇంద్రియములకు పూర్తిగా లోబడినవాడు, జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, మొండివాడు, ఇలాంటి వాడు ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు, జార్జ్ సోరోసు వాడి బిడ్డలు లాంటి వాళ్ళు, సదా చింతాగ్రస్తుడు, సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుతూ ఉండేవాడు. రేపు ఎల్లుండి అవతల నాడు తర్వాత చేస్తానులే అనే టైపు బ్యాచ్, వీళ్ళని దీర్ఘసూత్రి అంటారట. ఇట్టి లక్షణములు గలవారిని తామసకర్త అని అంటారు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు
ప్రోచ్యమానం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ ధనంజయ, ఇప్పుడు నీవు బుద్ధి ధృతులను కూడా గుణభేదములను అనుసరించి 3 విధములుగా విభాగపూర్వకముగా సంపూర్ణముగా నా నుండి వినుము అని బుద్ధి ధృతులను గురించి చెప్తూ ఉన్నాడు. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. అంటే ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గమును కర్తవ్యమును అకర్తవ్యమును భయమును అభయమును అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకుని బుద్ధిని సాత్వికమైన బుద్ధి అంటారు. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. అంటే ధర్మార్థముల యొక్కయు కార్యాకార్యముల యొక్కయు అంటే కర్తవ్య అకర్తవ్యముల యొక్కయు యథార్థ తత్వములను తెలియజాలని బుద్ధిని ఏదైతే ఉందో అది రాజస బుద్ధి అని అంటారు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఇక అధర్మమును ధర్మం అంటాడు, ఇతర పదార్థములను ఇతర విషయములను కూడా తద్విపరీతముగా భావించుచు బుద్ధిని అలాంటి ఎవరైతే ఉంటాడో రియాక్ట్ అవుతూ ఉంటారో అటువంటి బుద్ధిని తామస బుద్ధి అంటారు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనాభ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి. కనుక మనం ఏది కలిగి ఉండాలి అంటే అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, ఓ పార్థ, ఇటు అటు చలింపని చపలచిత్వం లేని స్థిరంగా ఉన్నటువంటి అలాంటి ధారణా శక్తితో మనుష్యుడు ధ్యాన యోగము ద్వారా మనః ప్రాణ ఇంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని ఈ సాత్విక ధృతి అంటారు. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. అలా కాకుండా రాజస ధృతి అని ఒకటి ఉంది. అది ఎలా అంటే, ఓ పార్థ, ఓ అర్జున, కర్మ ఫలేచ్ఛగల మనుషుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను మాత్రమే ధారణ చేస్తూ ఉంటాడు. అటువంటి శక్తిని రాజస ధృతి అంటారు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. పార్థ, నిద్ర, భయము, చింతా, శోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణము చేయుచుండను. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ భరత శ్రేష్ఠ, 3 విధములకు సుఖములను గూర్చియు నేను చెప్పెదను వినుము. ఏ సుఖమునందు సాధకుడు భజన ధ్యాన సేవాదులను గురించి ఉనర్చి ఆనందించునో, దుఃఖములను అతిక్రమించునో, ప్రారంభమునందు విషతుల్యముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమైనటువంటి పరమాత్మకు సంబంధించిన విషయములలో నిమగ్నమగును, అట్టి సుఖమును సాత్విక సుఖము అంటారు. ప్రారంభంలో కష్టాలు ఉన్నప్పటికీ చివరాఖరికి సత్ ఫలితమే ఉంటుంది, సత్ గతే ఉంటుంది. అటువంటి కర్మలను ఆచరించే వాళ్ళు, అటువంటి సాధకుడు భజన ధ్యాన సేవాదులు చేయువాడు, వాడిని ఏమంటారు, అటువంటి దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని సాత్విక సుఖము అంటారు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా ఉంటుంది. ఆ తర్వాత అది పరిణామమున విషమవుతుంది. అట్టి సుఖమును రాజస సుఖము అందరు. ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఇదే, స్టార్టింగ్లో అమృతతుల్యం, తర్వాతనే నరకప్రాయం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఇక నిద్ర, సోమరితనము, ప్రమాదము అంటే మోహము వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అంటారు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపచేస్తూ ఉంటుందట.
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात् त्रिभिर्गुणैः. పృథివీ యందు గాని ఆకాశము యందు గాని దేవతల యందు గాని మరే ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైనటువంటి ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. ఈ మూడు గుణములే సర్వసృష్టికి మూలం. ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभाव प्रभवैर्गुणैः. ఇక్కడ మరొకసారి గుణకర్మ విభాగ సహా అనే సూత్రాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. కొంతమంది మూర్ఖులు దీన్ని యాక్సెప్ట్ చేయరు. కొంతమంది మూర్ఖులు వీర్యమే దాన్ని ఏమంటారు వర్ణాన్ని డిసైడ్ చేస్తుందని అంటారు. దాంట్లో కొంతమంది పీఠాధిపతులు కూడా ఉంటారు. కానీ సరే పక్కన పెడితే ఇక్కడ కృష్ణుడు మనకి ఇక్కడ ప్రమాణపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే, ఓ పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైనటువంటి గుణములను బట్టి విభజించబడి ఉన్నవి. ఇది సంగతి. शमोदमस्तपःशौचं क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम्. అంతఃకరణ నిగ్రహము ఇంద్రియములను వశమునందు ఉంచుకొనుట. అంతఃకరణ నిగ్రహమును శమము అంటారు. ఇంద్రియములను వశమునందు ఉంచుకొనుటను దమము అంటారు. ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, అలాగే బాహ్య అంతరముల శుచిత్వము, అలాగే ఇతరుల యొక్క అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మనశ్శరీరేంద్రియ సరళత్వము, వేద శాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేద శాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వానుభవము, ఇవన్నీను కూడా బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. ఇటువంటి కర్మలను ఆచరించేవారే బ్రాహ్మణుడు అని అర్థం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాపి అపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇక శౌర్యము తేజస్సు ధైర్యము దక్షత యుద్ధమునందు వెన్ను చూపకుండా ఉండుట, దానములిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుట, అలా పరిపాలించుట మొదలగు లక్షణములన్నీ కూడా మొదలగు కర్మలన్నీ కూడా క్షత్రియుల యొక్క స్వాభావిక కర్మలు. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక వ్యవసాయము గోరక్షణము క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవన్నీ కూడా వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందెదరు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము అంటున్నాడు కృష్ణుడు. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మరొకసారి చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి శ్లోకం ఇది. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటెను, బాగుగా కనిపిస్తున్నటువంటి పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, ఓ అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లుగా కర్మలన్నీ కూడా ఏదేని ఒక దోషముతో కూడియే ఉండును కనుక. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఓ అర్జున,
ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడును, స్పృహ రహితుడును, అంతఃకరణమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమ శ్రేష్టమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిని పొందును. सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ఠ అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మ ప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वासी यत वाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहं विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते. విశుద్ధమైనటువంటి బుద్ధి గలవాడై తేలిక అయిన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణమును ఇంద్రియముల సంయమమును కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగ ద్వేషములను సర్వదా త్యజించి దృఢమైనటువంటి వైరాగ్యమును సంపూర్ణముగా ఆశ్రయించిన వాడును, అహంకారమును బలమును దర్పమును కామ క్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యాన యోగ పరాయణుడై ఉండువాడు, మమతారహితుడు శాంతియుతుడు అయినటువంటి పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో, అంటే పరమాత్మ స్వస్వరూపమును పొందుతూ స్థితుడగుటకు పాత్రుడగును. ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्. సచ్చిదానంద ఘన బ్రహ్మయందు ఏకీభావ స్థితుడై ప్రసన్న మనస్కుడైనటువంటి యోగి దేనికిని శోకింపడు, దేనికిని కాంక్షింపడు, సమస్త ప్రాణుల యందును సమభావము కల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. भक्त्या मामभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्. బ్రహ్మభూతుడైనటువంటి యోగి ఆ పరాభక్తి ద్వారా నేనెవరినో ఎంతటి వాడినో యథాతథముగా నా తత్వమును తెలుసుకొను. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే నాలో లీనమగును. सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైనటువంటి సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించినటువంటి కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. ఇలా సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి సమబుద్ధి రూపయోగమును అవలంబించి మత్పరాయణుడై సంతతము చిత్తమును నాయందే నిలుపుము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. ఇలా ఇప్పుడు వరకు చెప్పినటువంటి విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణముగా నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టమున పాలగదువు అనగా పరమార్థ పథము నుండి భ్రష్టుడవగదువు అని ఇంతవరకు కొంచెం సౌమ్యంగా చెప్పినప్పటికీ ఇప్పుడు హెచ్చరించడం అనేది స్టార్ట్ చేశాడు కృష్ణుడు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఈయనెవరు నాకు చెప్పడానికి అనే అహంకారమునకు లోనైనా లేదా మోహమునకు లోనైనా అలాంటి వాటికి వశమై నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకునుట వృధా. ఏలననా నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురుగొల్పును. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశోపి తత్. ఓ కౌంతేయ,
మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మలను కూడా నీ పూర్వకృత స్వాభావిక కర్మలచే అంటే సంస్కారములచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదవు. నువ్వు తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు అని చెప్తున్నాడు. ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అంతే, యంత్రారూఢాని మాయయా. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ భారత, అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరుణ్ణే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైనటువంటి పరమపదమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. మొత్తంగా ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇలా సమస్త గోప్య విషయములు యందును పరమ గోప్యమైనటువంటి నా వచనములను మరొకసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితము కూర్చు వచనములను చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిలుపుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రాణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకు అత్యంత ప్రియుడవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడును అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. తపస్సంపన్నుడు కాని వానికి, భక్తి రహితునకు, వినవలెను అనే కుతూహలము లేనివాడికి, వినాలి అనే కుతూహలం లేనివాడికి నీవు ఈ గీతారూప రహస్య ఉపదేశమును ఎన్నడూ తెలపరాదు. అట్లే నాయందు దోష దృష్టి గలవానికి ఎన్నడూనూ ఈ ఉపదేశము తెలుపరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. నా యందు పరమ భక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును. ఇందు ఏమాత్రము కూడా సందేహము లేదు అని గీతాచార్యుడు చెప్తున్నాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నాకు ప్రీతిని గూర్చునట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడూ లేడు. ఎవరిని మించిన ఈ పరమ గోప్యమైనటువంటి గీతోపదేశమును భక్తుల హృదయములలో పదిలపరుచువాడు. సో అతనిని మించిన భక్తుడు ఎవడూ లేడని చెప్తున్నాడు కృష్ణుడు. అంతేగాక అతని వలె గాని అతనిని మించి గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెవ్వడు భవిష్యత్తులో ఉండబోడు అని చెప్తున్నాడు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతః. అలాగే ధర్మయుక్తమైన మన సంవాద రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడుగానే భావిస్తాను అని అతను చెప్తున్నాడు. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధాధరములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా
పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందే ఉత్తమ లోకాలు ఏవైతే ఉంటాయో అవి పొందుతారు అని చెప్తున్నాడు కృష్ణుడు. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ ధనంజయ, అజ్ఞాన జనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా అని చివరిలో ఇంత చెప్పి ఇంకా అడుగుతున్నాడు, ఇంకేనో డౌట్స్ ఉన్నాయా, ఇంకా నీకు అలాగే ఉందా నీ మైండ్ అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈయన కృష్ణుడు చెప్తున్నది అర్జునుడికి కదా, మళ్ళీ ఎందుకు ఇది వింటే మంచిది, ఇది వింటే పుణ్యలోకల ప్రాప్తి కలుగుతుందని ఎవరికి చెప్తున్నాడు అంటే ఆయనకి తెలియదంటూ ఏమీ లేదుగా. ఆయన అంత సర్వాంతర్యామి అయినప్పుడు అక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి లైవ్ టెలికాస్ట్లో చెప్తున్నాడనే విషయం తెలుసు కదా. తద్వారా వేదవ్యాసుడు మనకి మొత్తం మహాభారతాన్ని ప్రత్యేకించి భగవద్గీతను అందిస్తాడని తెలుసుగా. ఇవన్నీ ఆయన దర్శనం చేసే మన కోసం చెప్పినటువంటి మాటలు, ఈ చివరి మాటలు. కాబట్టి గీతాచార్యుణ్ణి అనుమానించి కాదు, మనం భక్తిభావముతో నివేదించి గనక, ప్రణమిల్లి గనక, శరణాగత్తు గనక ఆరాధిస్తే ఆటోమేటిక్గా ఇందులో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు గోచరం అవుతాయి. లాస్ట్కి ఏమంటున్నాడంటే, ఓ పార్థ, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో విన్నావా? అంటే మనల్ని కూడా అంటున్నాడు ఆయన, ఏకాగ్ర చిత్తముతో చదివావా? ఓ డిఎస్పి చదివావా? వైష్ణవి వింటున్నారా మీరు అనేది కూడా ఆయన పాయింట్ అన్నట్టు. అజ్ఞానజనితమైనటువంటి నీ మోహము పూర్తిగా నశించినదా అని అడుగుతున్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, ఓ అచ్యుత, ఓ కృష్ణ, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, స్మృతిని పొందినది. ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమమస్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు మొత్తం వినేసి ధృతరాష్ట్రుడికి. ఇంత విన్నాక కనీసం ధృతరాష్ట్రుడు ఇప్పుడన్నా రియలైజ్ అవ్వాలి కదా. రియలైజ్ అవ్వడు. యుద్ధం ఆపడానికి అవకాశం ఉన్నా కూడా అలాగే. అందుకని ధృతరాష్ట్రుడు గుడ్డివాడని ఊరకన అనలేదు, అన్ని విధాలుగా కూడా. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా, వాసుదేవునకు మహాత్ముడైనటువంటి అర్జునుడికును మధ్య, వాసుదేవుడికి మహాత్ముడైనటువంటి అర్జునుడికి మధ్య జరిగినటువంటి సంవాదముని వింటిని, అది అద్భుతమైనది, తనువును పులకింపజేయునది అని. వ్యాస ప్రసాదాత్ శ్రుతవాన్ ఏతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైనటువంటి ఈ యోగమును యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ ధృతరాష్ట్ర, ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకు అర్జునునకు మధ్య జరిగినటువంటి ఈ సంవాదంలో ఈ గోప్యమైనటువంటి విషయాలు ఎన్నో బయటకు వచ్చాయి. అవి ఎంతో పుణ్యప్రదమైనవి. అత్యద్భుతమైనటువంటి ఈ సంవాదమును అనుక్షణం పదే 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 స్మరించుచు నేను నిరంతరము ఆనందమున తేలియాడుచున్నాను, ఓలలాడుచున్నాను అని చెప్తున్నాడు సంజయుడు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఇంకా, ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయినటువంటి ఆ శ్రీహరి రూపమును పదే స్మరించుచు నేను పొందుచున్నటువంటి సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరల మరల హర్షోల్లాసములతో పులకితాగ్రుడును అగుచున్నాను అని చెప్తున్నాడు. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఆ విధంగా ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర, యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడును గాంధీవనుద్ధారి అయినటువంటి అర్జునుడును ఉండు చోట సంపదలను, సర్వ విజయములను, సకల ఐశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయము అని సంజయుడు చెప్పగా ఆ శ్లోకముతో మనకి భగవద్గీత అనేది కంప్లీట్ అవుతుంది. భగవద్గీత అనేది అనంత సాగరం. 700 శ్లోకాలని మనం కొన్ని వందల జన్మలు ఎత్తినా కూడా విశదీకరించుకున్న అందులో ఉండేటటువంటి రహస్యాలు అర్థం కావు. కేవలం
గీతాచార్యుడు చెప్పినట్లు భక్తి అనే మార్గము ద్వారా ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఉద్ధరించాలి తప్ప ఇందులో ఉండేటటువంటి పరమ రహస్యాలు ఏవి కూడా మనకి యథాతథంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే భావనతో దీనివల్ల వచ్చేటటువంటి ఫలమంతా ఆయనకి అర్పిస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం మనందరిపైన నిండా ఉండాలి, సనాతన ధర్మం పైన పరిఢవిల్లాలి, సనాతన ధర్మ రక్షకులకు గొడుగుగా నీడగా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పదే పదే ప్రణమిల్లుతూ శరణాగతి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ధర్మ పోరాటం ఏదైతే ఉందో సనాతన ధర్మము పైన జరుగుతున్న దాడి పట్ల ఐక్యంగా కలిసి మనందరం కలిసి ముందుకు సాగేలా ఉంటారని కోరుకుంటూ చివరిలో ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.